వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం 9th క్లాస్లో ఎక్సైజ్ 1.4లో ఉండేటువంటి సమ్స్ అనేవి చేద్దాం. ఓకేనా, మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈ ఎక్సైజ్ ముందు ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ టాపిక్స్ అనేవి చెప్పుకున్నాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఎక్సైజ్ 1.4లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్, సింప్లిఫై ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ మనకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, వీటిని మనం సింప్లిఫై చేయాలి. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ 5 + √7 × 2 + √5. ఓకే, దీన్ని ఏం చేయాలి, మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా, చూడండి. సో సింప్లిఫై చేస్తే ఇది చూడండి అమ్మ, 5 + √7 × 2 + √5 అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తున్నాయి. అంటే 5తో 2ని మల్టిప్లై చేయాలి, √5ని మల్టిప్లై చేయాలి. అలాగే √7తో 2ని మల్టిప్లై చేయాలి, √5ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో మల్టిప్లై చేస్తే 5 × 2 + √5. ఈ రెండింటికి మిడిల్లో సింబల్ ఏముంది, ప్లస్ కదా. సో ప్లస్ √7 × 2 + √5. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే 5 × 2 = 10 ప్లస్ 5 × √5 ప్లస్ 2 × √7 ప్లస్ √7 √7 × √5. ఓకే, సో ఇప్పుడు నెంబర్స్ నార్మల్ నెంబర్స్ని వన్ సైడ్ రాసుకోండి. 10 ఒక్కటే కదా, సో 10 ప్లస్ చూడండి 5 √5 ప్లస్ 2 √7 ప్లస్ ఇది ఎలా ఉంది, √a × √b ఫార్మేషన్ ఉంటే ఏం రాస్తాం, √a × b కదా. అంటే √7 × 5, 7 5 = 35. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా, కాదు. సో ఇంత సింప్లిఫై చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనేది ఇది. ఓకే, సో దీంట్లో సెకండ్ సమ్ చూడండి, 5 + √5 × 5 - √5. సో దీన్ని కూడా ఎలా చేస్తాం, 5తో ఈ రెండింటిని మల్టిప్లై చేసి మళ్ళీ 5తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఓకే, సో అది మొత్తం చేయకుండా ఇది ఎలా ఉంది, మనకి ఒక ఫార్ములా వస్తుంది చూడండి, a + b × a - b ఫార్మేషన్లో ఉందా. ఉంటే ఏం రాస్తారు, a² - b². సో ఫార్ములా ఏంటి, a + b × a - b ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఫార్ములా a² - b². సో a అంటే 5² మైనస్ b అంటే √5² ఓకే, సో 5 5 = 25. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 5. 25లోంచి 5 తీసేస్తే 20. ఓకే, సో ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ సమ్. సో థర్డ్ సమ్ చూడమ్మా, √3 + √7² ఇది ఎలా ఉంది, a + b² ఫార్మేషన్లో ఉందా. సో a + b² ఉంటే ఫార్ములా ఏంటి, a² + b² + 2 × a × b. ఓకే, సో a ప్లస్లో √3 ఉంది కదా. సో a + b² కాబట్టి చేస్తే ఏమొస్తుంది, a² అంటే √3² ప్లస్ b² అంటే √7² ప్లస్ 2 × a అంటే √3 × b అంటే √7. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ రిమైనింగ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ రిమైనింగ్ 7 ప్లస్ 2 × √a × √b ఫార్మేషన్ అంటే √a × b. 7 3s are 21. ఓకే, 7 + 3 is 10 ప్లస్ 2√21. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి, √11 - √7 × √11 + √7 సేమ్ ఇందాకటి ఫార్మేటే, a + b × a - b లాగా ఉంది. ఓకే, సో a + b × a - b ఫార్మేషన్లో ఉంది కాబట్టి a² - b² వేస్తాం. a అంటే √11² మైనస్ √7². స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 11 - 7. ఓకే, సో 11 - 7 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు ఇది ఫస్ట్ దాంట్లో సమ్స్ అనేవి అయిపోయాయి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూడండి, క్లాసిఫై ది ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. సో ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు సెకండ్ రోమన్లో. సో ఇవి మనకి రేషనలా ఇర్రేషనలా అనేది చెప్పాలి. సో ఫస్ట్ సమ్ చూడండి అమ్మ, 5 - √3. ఓకే, సో ఈ √3 అనేది ఏంటి, ఇర్రేషనల్ నెంబర్, అవునా. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇర్రేషనల్ నెంబర్స్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఓకే, సో ఇర్రేషనల్ నెంబర్తో దేన్నైనా ఎడిషన్ చేసినా
అలాగే సబ్ట్రాక్షన్ చేసినా డివిజన్ చేసినా వచ్చేది ఏమవుతుంది అంటే ఇర్రేషనలే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 5 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. రూట్ 3లో నుంచి 5లోంచి రూట్ 3ని తీసేస్తే మళ్ళీ ఏమొస్తుంది, ఈ వాల్యూనే వస్తుంది, ఇర్రేషనలే. సో దిస్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా. సో సెకండ్లో ఫస్ట్ వన్ ఏంటిది, ఇర్రేషనల్. ఓకే, ఇప్పుడు సెకండ్ చూడండి, రూట్ 3 ప్లస్ రూట్ 2 రెండు కూడా ఏంటి, సర్డ్సే, అవునా. సో రూట్ 3 అనేది ఇర్రేషనలే, రూట్ 2 ప్లస్ అనేది ఇర్రేషనల్. రెండింటిని ఎడిషన్ చేసినా వచ్చేది ఏమవుతుంది, ఇర్రేషనల్. ఓకే, రేషనల్ ఇర్రేషనల్ చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ సమ్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ 2 హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ ఇచ్చారు కదా, సో ఫార్ములా చేస్తే -2 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. సో a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి అంటే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఓకే, సో a అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ప్లస్ b అంటే 2 స్క్వేర్. ఓకే, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 మైనస్, ఇక్కడ చూడండి సర్డ్ ఇది ఒక్కటే ఉంది, రెండు రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 2 2s are 4 రూట్ 2 ప్లస్ 2 2s are 4, మళ్ళీ 4 2 6 కదా. సో 6 మైనస్ 4 రూట్ 2 అంటే ఏమొచ్చింది, ఇది ఇర్రేషనలే కదా రూట్ 2 అనేది. సో దిస్ ఈజ్ ఏ ఇర్రేషనల్. ఓకేనా. సో థర్డ్ది కూడా ఇర్రేషనలే. నెక్స్ట్ ఫోర్త్ సమ్, ఫోర్త్ చూడండి, 2 రూట్ 7 బై 7 రూట్ 7. ఓకే, సో ఇవి ఏం చేస్తుంది, ఇప్పుడు ఏంటి, పైన రూట్ 7 ఉంది, కింద రూట్ 7 ఉంది, రెండింటిని క్యాన్సిల్ చేసేస్తే రిమైనింగ్ ఎంత, 2/7. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే సర్డ్ అనేది లేదు కాబట్టి ఇది ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి, 2π. పై అనేది ఏంటి, ఆల్వేస్ ఇర్రేషనలే కదా, అవునా. సో 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది అంటే ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, ఇది ఫిఫ్త్ది. నెక్స్ట్ సిక్స్త్ సమ్ చూడండి, 1/√3. ఓకే, సో సిక్స్త్ వన్ 1/√3. డినామినేటర్లో √3 ఉంది కదా, రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేయాలి అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే 1 × 3 1 3s are 1 × √3s are √3 బై √3 × √3 కదా, అంటే √3 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, √3/3. సో స్క్వేర్ రూట్ వచ్చింది, స్క్వేర్ రూట్ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇర్రేషనల్. నెక్స్ట్ సెవెంత్ వన్, 2 + √2 × 2 - √2. సో ఇది ఎలా ఉంది, a + b × a - b లాగా ఉంది. అంటే ఎలా రాసుకోవచ్చు, ఇది a² - b² కదా. సో a అంటే 2 స్క్వేర్ మైనస్ b అంటే √2 హోల్ స్క్వేర్. 2 2s are 4 మైనస్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఈజ్ 2. సో 4 - 2 is 2. దిస్ ఈజ్ రేషనల్. ఓకేనా. సో ఇది రేషనల్ అవుతుంది. సో ఇది సెకండ్ దాంట్లో ఉండేటువంటి సమ్స్. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ వెదర్ వేరియబుల్స్ x, y, z ఎక్సెట్రా రిప్రజెంట్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి x, y, z అలాగే ఇంకొన్ని u, w, t అనే కొన్ని వేరియబుల్స్ ఇచ్చారు. సో ఈ వేరియబుల్స్ అనేవి దేని రిప్రజెంట్ చేస్తుంది, రేషనల్ నెంబర్నా ఇర్రేషనల్ నెంబరా అనేది చెప్పాలి. ఓకే, సేమ్ ఇప్పుడు చేసిన ప్రొసీజర్లోనే చేస్తాము. దీంట్లో ఫస్ట్ సమ్ చూడండి, x² = 7. థర్డ్ దాంట్లో ఫస్ట్ వన్ కదా, x² = 7. మనకి x వాల్యూ కావాలి, అవునా. సో x ఇక్కడ స్క్వేర్ ఉందన్నమాట, అవుట్ సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో √7, xకి √7 అనే వాల్యూ వచ్చింది. ఇదేంటి, సర్డ్ కాబట్టి ఇదేమవుతుంది, ఇర్రేషనల్. ఓకే, ఇర్రేషనల్. ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి, y² = 16. ఓకే, సో దాని నుంచి y ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్ ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, √16. 16 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కదా. 16 మనం ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్గా రాయొచ్చా, √4
స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే y వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది? రేషనల్ నెంబర్. ఓకేనా? సో సెకండ్ వాల్యూ వచ్చేసి రేషనల్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. z² ఈజ్ ఈక్వల్ టు 0.02. z² ఈజ్ ఈక్వల్ టు 0.02. సో దీని నుంచి మనకి z కావాలి. సో z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 0.02. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, అంటే డినామినేటర్లో 2 zeros 1 తర్వాత. ఓకే, సో ఇది వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2ని మనం ఏం చేయలేము, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 2గా రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎలా రాయొచ్చు? 10 స్క్వేర్గా రాయొచ్చు కదా. సో 10 స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. √2/10 అంటే ఇర్రేషనల్ నెంబర్ అనేది వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే టోటల్గా ఇర్రేషనల్ అవుతుంది. ఓకేనా? ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. u² ఈజ్ ఈక్వల్ టు 17/4. ఓకే, సో దీని నుంచి u అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 17/4. సో 17 అనేది ప్రైమ్ నెంబర్. దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 17 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 స్క్వేర్గా రాస్తాం కదా. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత? 2. ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 17/2 వచ్చింది అంటే ఇది ఏమవుతుంది? ఇర్రేషనల్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి. w² ఈజ్ ఈక్వల్ టు 27. ఓకేనా? సో దీని నుంచి w ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 27. సో దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది ఏమవుతుంది? ఇర్రేషనల్. నెక్స్ట్ సిక్స్త్ వన్. t⁴ ఈజ్ ఈక్వల్ టు 256. అప్పుడు t వాల్యూ ఏమవుతుంది? స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ రాసాం, ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి 4th రూట్ రాస్తాం. 4th రూట్ ఆఫ్ 256. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4th రూట్ ఆఫ్ 4⁴ అమ్మ. 4ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 256 వస్తుంది. ఇది 4th రూట్ కదా. సో 4కి 4th రూట్కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత? 4 వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది? రేషనల్. సో దిస్ ఈజ్ ద థర్డ్ సమ్ ఆన్సర్స్. ఓకేనా? సో ఇప్పుడు ఫోర్త్ చూడండి. ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ టు ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ c/d ఈజ్ రిప్రజెంటెడ్ బై పై. బట్ వీ సే దట్ పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. వై? చూడండి మనకి ఏమి ఇచ్చారు అంటే ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ డయామీటర్ సర్కంఫరెన్స్ టు ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్. ఒక సర్కిల్ ఇచ్చారు. ఓకేనా? సో డయామీటర్ ఎంత అంటే d, సర్కంఫరెన్స్ ఎంత అంటే c. సో ఈ c/dని ఎలా రిప్రజెంట్ చేసాము అంటే పై. ఓకే, సో c/dని పైగా రిప్రజెంట్ చేశారు. పై c/d అనేది ఏంటిది? రేషనల్ కదా. ఓకేనా? c/d అనేది ఏ నెంబరు? రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పై అయిందంటే పై కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబరే అవుతుంది. కానీ మనకి పై అంటే ఏమని తెలుసు? ఇర్రేషనల్. అవును కదా. పై అని వాల్యూ ఎంత ఉంటుంది? 3.1416 అండ్ సో ఆన్. అంటే నాన్ రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ పై అనేది. అవునా? సో దీని వాల్యూ అనేది ఇలా ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. కానీ మనకి c/d అనేది ఏంటిది? రేషనల్ అవుతుంది. సో అదే అడుగుతున్నారు వాళ్ళు. సర్కంఫరెన్స్ టు ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ c/d ఈజ్ రిప్రజెంటెడ్ బై పై. ఈ c/dని పైగా రిప్రజెంట్ చేస్తే ఇక్కడ రేషనల్ అవుతుంది. కానీ మనం పైని ఇర్రేషనల్ చెప్పుకుంటున్నాం కదా. ఎలా అవుతుంది? ఎందుకు అవుతుంది? ఓకేనా? సో ఈ c/d అనేది ఈ c/dలో ఏదైనా ఒక వాల్యూ ఏదర్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ అంటే ఏదర్ c వాల్యూ కానీ d వాల్యూ కానీ మనం ఇర్రేషనల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా పై అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది కదా. సో దట్ ఈజ్ ద ఆన్సర్. Either one of C or D is
ఇర్రేషనల్. ఏదైనా సి కానీ డి కానీ ఆ రెండిట్లో ఏదో ఒక్కటి ఇర్రేషనల్ అయినా సరే పై ఈజ్ ఇర్రేషనల్ అవుతుంది. ఓకేనా? సో ఇది మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే ఫోర్త్ సమ్ది మీకు ఎక్సైజ్ 1.2 బిఫోర్న ఎక్సైజ్ 1.2కి బిఫోర్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది ఒకసారి చెప్తాను చూడండి. సో చూడమ్మా, అబౌట్ పై అని ఉంది కదా. పై ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ టు ఇట్స్ డయామీటర్ డి దట్ ఈజ్ పై ఈజ్ ఈక్వల్ టు సి బై డి. సేమ్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఆల్రెడీ మనకి ఇక్కడ ముందు బిఫోర్ డిస్కస్ చేసున్నారనమాట. ఓకే, సో సర్కంఫరెన్స్ని అండ్ డయామీటర్ సి బై డి ఈజ్ ఈక్వల్ టు పైగా తీసుకుంటున్నాం. ఓకేనా? యాజ్ పై ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ రేషియో. పై అనేది ఇప్పుడు మనకి ఏ ఫామ్లో వచ్చింది? రేషియో ఫామ్లో వచ్చింది. ఓకే, దిస్ సీమ్స్ టు ద కాంట్రడిక్ట్ టు ద ఫ్యాక్ట్ దట్ పై ఈజ్ ఇర్రేషనల్. అది మనకి ఏమవుతుంది? కాంట్రడిక్షన్ అవుతుంది. ఎందుకు? మనకు ఆల్రెడీ పై అనేది ఇర్రేషనల్ తెలుసు కాబట్టి ఆ ఇర్రేషనల్కి ఇక్కడ మనం తీసుకున్నటువంటి సి బై డి అనేది రేషనల్ అనేది కాంట్రడిక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ద సర్కంఫరెన్స్ అండ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఇన్కమ్మెజరబుల్. ఓకే, అంటే మనకి సర్కంఫరెన్స్ కానీ డయామీటర్ కానీ ఏమవుతుంది అంటే ఇన్కమ్మెజరబుల్ అవుతుంది. దట్ ఈజ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఏ కామన్ యూనిట్ టు మెజర్. అక్కడ ఏంటంటే మనకి ఎలాంటి కామన్ యూనిట్ కూడా లేదు మెజర్ చేయడానికి. దట్ అలౌస్ అస్ టు మెజర్ ద బోత్. అక్కడ మనకేంటి పర్టికులర్ ఇంత డిస్టెన్స్ ఉంది అని చెప్పట్లేదు, అవునా? సో అందుకని అదేమవుతుంది అంటే కామన్ యూనిట్ టు దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఏ కామన్ యూనిట్ టు మెజర్ దట్ అలౌస్ అస్ టు మెజర్ ద బోత్. ఓకే, ఇఫ్ యూ మెజర్ యాక్యురేట్లీ అంటే దగ్గరగా కనుక మనం మెజర్ చేసినట్టయితే దెన్ అట్లీస్ట్ ఎయిదర్ సి ఆర్ డి ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా? మనకి సి అండ్ డి అనేవి ఇచ్చారు కానీ వాటి వాల్యూస్ అనేవి ఇవ్వలేదు. సో మనం అప్రాక్సిమేట్గా ఏం తీసుకుంటున్నాం? అప్రాక్సిమేట్ వాల్యూసే తీసుకుంటున్నాం. కానీ మనం కనుక అక్కడ కరెక్ట్గా కనుక మెజర్ చేస్తే ఎయిదర్ సి కానీ డి కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఏమవుతుంది అంటే ఇర్రేషనల్ అవుతుంది. సో దాని నుంచి పై కూడా ఏమవుతుంది అంటే ఇర్రేషనల్ అవుతుంది. ఓకేనా? సో 4 సమ్స్ అనేవి చెప్పుకున్నాము. నెక్స్ట్ సమ్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.